జరిగింది ఇది ఈ రోజా? మండే మండే రోజు నిన్న సాయంత్రం జరిగింది. పొద్దున నైట్ సండే రోజు నైట్లోనే ఏమైందో అయిపోయింది సార్, అది తెలియదు నాకు. మండే ఫోన్ చేసిండ్రు అంతే, నువ్వు రావాలి అర్జెంట్ ఇట్లా అయిందని చెప్పిండ్రు అంతే సార్. అదొకటే తెలుసు. అంటే అమ్మాయి పరిస్థితి గురించి మీకు చెప్పలే, మీరు రావాలని చెప్పారు అంతే. చెప్పిండ్రు మీ అమ్మాయి ఉరి పోసుకున్నది ఇక్కడ దేవిక వాళ్ళ మదర, అదే పోలీస్ అన్నాడు. మేము పోలీస్ మాట్లాడుతున్నాను, ఈ అబ్బాయితో మా పాప వాళ్ళ భర్త ఉన్నాడు కదా, వాళ్ళ నంబర్ తోటి చేసాడు. ఏం చిరత్ ఫోన్ చేసినావు అని నేను అంటున్నా. చిరత్ కాదు, నేను పోలీస్ ఆయన మాట్లాడుతున్నా అన్నాడు. ఏంటి సార్ అంటే, మీ పాప దేవికనా అంటే అవునా, ఉరి పోసుకున్నది అయ్యా అంతే. అట్లా పోసుకుంటుంది సార్ అని కొట్టుకో ఉండి ఏడ్చి 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 పోయే వరకు ఏడబడ్డా సార్. చూడలేదు, నేను చూడలేదు. కూడా బాడీని దించలేదా? కానీ నేను నన్ను చూడలేదు సార్, బాధపడుతుందని తెచ్చి కింద వండబెట్టి, నేను వెళ్ళినాక తెచ్చి కింద వండబెట్టి ఇక్కడ తెచ్చిండ్రు సార్ అంతే. చూశాను సార్, అది చూసినందుకే. అబ్బాయి కొట్టి చంపేశాడని మీరు చెప్తున్నారా? నేను అనుకుంటున్నా సార్, ఆమె సత్య పిరికిది కాదు. ఎందుకు అనుకుంటున్నా అంటే ఇవన్నీ కొరికిండు కదా సార్, ఉన్నాయి అన్నీ చూస్తామా సార్, నేను చూడలేదు సార్. ఇది ఒక్కడే చూసిన, ఇట్లా వండబెట్టిండ్రు, నిండా కప్పిండ్రు, కాళ్ళు అన్నీ నల్లగా అయిపోయినాయి సార్, బ్లాక్ అయిపోయినాయి కాళ్ళు. ఎట్లా అంటే మీ సిట్టులాగా అయిపోయినాయి కాళ్ళు. ఎందుకు అయినాయో తెలియదు, ఏమన్నా ఇస్తామా ఏందా తెలియదు. ఆ దెబ్బ తగిలినందుక, ఆ కొరికిన ఇసం ఎక్కిందా ఏం తెలియదు. ఇదైతే కొరికిండు, చుట్టూ రౌండ్ దింపిండా ఏం దింపిండా, ఇసురు కొట్టి ఆమె దులుపుకుందామని పోయి కింద పడ్డదా అది కూడా తెలియదు సార్. వేసేసిండు అంతే అంతే సార్. మాట్లాడింది అమ్మాయి మీతో? ఇన్సిడెంట్ జరగకముందు అమ్మాయి మీతో మాట్లాడిందా? ముందు రోజు సండే మాట్లాడింది అన్నారు. అవును, ఇన్సిడెంట్ గురించి అనలేదు, గొడవ గిట్ట ఏమనలేదు. ఇదే అన్నది. ఏమన్నదంటే అదే నేను రమ్మన్నా సండే రోజు రాబెట్టా అంటే మండే వస్తామని చెప్పింది అంతే. డిమార్ట్కి వెళ్తున్నాం, మండే వస్తాం మమ్మీ అన్నది. ఏం పెట్ట చిరత్ మాట్లాడతలేడు అంటే, డిమార్ట్కి వెళ్ళి తొందరలో ఉన్నాం మమ్మీ అన్నాడు అంతే. ఆయన పోనీ అంటే ఇచ్చింది. ఏం చిరత్ హెల్త్ బాగాలేదా అన్న. హెల్త్ బాగానే ఉన్నది, నీ అంత బాగానే ఉన్నది, నేను పని నుండి మాట్లాడలేకపోయినా ఫోన్లో, ఆయన ఇప్పటికీ ఫోన్లోనే ఉంటాడు, ఆఫీస్ కదా ఇంట్లో, నేను వర్కులు ఉండి నీకు మాట్లాడలేకపోయినా దేవికకి ఇస్తున్నాను, దేవికకి ఇచ్చేసిండు. సరే సరే మమ్మీ రేపు మాట్లాడతామని పెట్టేసిండ్రు అంతే అంతే సార్. చివరిగా చెప్పండి అమ్మ, అంటే కట్నం గురించి అమ్మాయిని వేధించి ఇలా హింసించాడా? గురించా, కట్నం గురించి వేధించిండు. ఆ ఇల్లు రాపియమన్నాడు, రాయమ్మన్నా రాపియలేవని బాధ పెట్టిండా. ఎందుకు బాధ పెట్టిండు? కట్నం గురించి తెమ్మని చెప్పిండా. ఆ ఇల్లు అడిగిందని చెప్పింది చూడు సార్, ఇల్లు రాపియమన్నాడు అని ఒక్కటి అడిగింది సార్. ముందు రోజు అమ్మాయి ఎవరికో మెసేజ్లు చేసింది అని చెప్తున్నారు కదా, ఎవరికి? ముందు రోజు ఆ డేట్ ఎప్పుడో తెలీదు, 2 days బ్యాక్